కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులను డిమాండ్ చేశారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు సుమారు 400 మంది విద్యార్థుల ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషాద సంఘటనను ఖండిస్తూ మంగళవారం కేజీహెచ్లోని అవుట్ పేషెంట్ విభాగంలో సేవలను నిలిపివేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైద్యుల రక్షణకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో తమకు రక్షణ కరువైతే రక్షించే వారెవరని ప్రశ్నించారు. ఇవాళ నేషన్ వైడ్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారండి. వెస్ట్ బెంగాల్లో జరిగిన హీనియస్ క్రైమ్ ఆన్ ఉమెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ వెరీ వెరీ కండెమబుల్. అందుకని ప్రతి డాక్టర్ ఈ రోజున ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా అన్ని సర్వీసెస్ బాయ్కాట్ చేసి మేము అందరం స్ట్రైక్ లో నించుంటున్నాం. సెక్యూరిటీ అనేది ఏ మనిషికైనా బేసిక్ రైట్ అండి. మేము ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు వచ్చి హాస్పిటల్స్లోని మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్కి ఒక రైట్ లాగా ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి డాక్టర్స్కి ఎగ్నెస్ట్గా. ఈ ఒక్క యాక్టే కాదండి, ప్రతి వారం ప్రతి నెల కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఖండించాలి అండ్ మాకు సెక్యూరిటీ పెంచాలి. మాకు అట్లీస్ట్ వర్క్ ప్లేసెస్లో అయినా కూడా మేము సెక్యూర్గా ఫీల్ అవ్వకపోతే మేము వర్క్ ప్లేసెస్లో అయినా ఎలా పని చేయగలం? అండ్ ఇంత దారుణమైన విషయం జరగడం అనేది చాలా ఘోరం అండి, అది కూడా ఒక ఉమెన్ డాక్టర్ మీద. సో ద ఎంటైర్ నేషన్ ఇస్ స్టాండింగ్ విత్ హర్. వీ డిమాండ్ జస్టిస్ ఫర్ హర్ డెత్ అండ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ అవర్ సెక్యూరిటీ. కలకత్తాలో జరిగిన విషయం తీసుకుంటే, అమ్మాయి నైట్ టైం వర్కింగ్ ప్లేస్లో హాస్పిటల్లో పడుకునే ఉండగా ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి అతి దారుణంగా హింసించి రేప్ చేసి చంపడం జరిగింది. ఇలాంటి దారుణం ఏదైతే ఉందో అది వర్క్ ప్లేస్లో జరగడం మా అందరికీ చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక డాక్టర్ అనే కాదు, మేము కో డాక్టర్గా మా సపోర్ట్ని మేము అందిస్తున్నాం, కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం. కాబట్టి మేము మిగతా ఒక భారత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో కానీ ఏదో విధంగా వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ని వాళ్ళు అందించాలి. ఈ విషయం మీద ఒక మనిషిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ అందులో ఇంకా మిగతా విచారణ జరిపి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వేరే వాళ్ళని కూడా